కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శలకు దిగింది వైసీపీ. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు విద్యార్థులను వేధిస్తున్నాయని ఆరోపించింది. జగన్ ప్రభుత్వం 4,000 కోట్ల బకాయిలు పెట్టడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ టీడీపీ మధ్య పంచాయతీ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన నిధులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందని వైసీపీ గత కొంతకాలంగా విమర్శలు చేస్తోంది. ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించింది. జగన్ హయాంలో ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించామని, కానీ కూటమి ప్రభుత్వ చర్యలతో విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటి వరకు 9 నెలల కాలంలో దళితులకు మరి చదువులు ముందుకు సాగనీయలేదు. ఈ కార్యక్రమాలు ఫీ రియంబర్స్మెంట్లు కానివ్వండి, విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఏం దాని గురించి మాట్లాడలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని శాసనసభ సమావేశాల్లో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఇస్తారు ఫీజు రియంబర్స్మెంట్ చెప్పమని అడుగుతున్నాం. ప్రభుత్వం చెప్పాల్సి ఇస్తున్న ప్రభుత్వం అయితే తేదీలు ప్రకటించండి. అయితే విద్యార్థుల ఇబ్బందులకు వైసీపీనే కారణమని, గత ప్రభుత్వం 4,271 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని మంత్రి లోకేష్ వైసీపీకి అసెంబ్లీ సమావేశాల్లో కౌంటర్ ఇచ్చారు. వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రియంబర్స్మెంట్, పీజీ ఫీ రియంబర్స్మెంట్ 4,200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. 2019లో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి? 16 నెలల తర్వాత చెల్లించారు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. చెల్లిస్తాను నేను చెప్పా. హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా. ప్రభుత్వం తాజాగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు కోసం 600 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఇప్పటికే 778 కోట్ల రూపాయలు విడుదల చేశామని, త్వరలో మరో 400 కోట్లు విడుదల చేస్తామని, విద్యార్థుల చదువులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని లోకేష్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.